Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం చూడబోయే క్వశ్చన్ నెంబర్ 1016 అనమాట. బైనరీ స్ట్రింగ్ విత్ సబ్ స్ట్రింగ్స్ రిప్రజెంటింగ్ 1 to n. ఓకే, సో బేసిక్గా ఏంటంటే వాడు s అని ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు. సో n అనేది ఒక నెంబర్ ఇస్తున్నాడు. సో ప్రతి నెంబర్కి ఏంటంటే ఒక బైనరీ వాల్యూ ఉంటుంది. ఆ బైనరీ వాల్యూ ఈ ఎస్కి సబ్ స్ట్రింగ్ అవుతుందో చూడాలన్నమాట. ఓకే, సో ప్రతి నెంబర్కి కూడా ఒక బైనరీ వాల్యూ అయితే ఉంటుంది. 1కి 1, 2కి 10, 3కి 11, 4కి 100. ఇలా మనకి ప్రతి నెంబర్కి కూడా బైనరీ వాల్యూస్ అయితే ఉంటాయి. సో ఆ నెంబర్ అనేది ఈ ఎస్ అన్న ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి సబ్ స్ట్రింగ్ అవుతుందా లేదా అన్న చెక్ చేసి మనం ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. సో మీకు ఐడియా రావడం కోసం ఏంటంటే నేను కొన్ని నెంబర్స్ అయితే ఇక్కడ ఇలా రాసా. ఇదంతా ఏంటి బ్రో ఇలా రాసా అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఇది తీసేస్తా ప్రెసెంట్. సో ఇవేం పట్టించుకోవడం అవుతాయి, ఓన్లీ 1 చూడండి. సో ప్రింట్ బిన్ ఆఫ్ 1 అన్న. బిన్ అనేది ఒక ఫంక్షన్ పైథాన్లో ఆల్రెడీ రెడీగా ఉంటుంది, బిల్ట్ ఇన్ అనమాట. సో దాన్ని యూస్ చేసుకుని సింపుల్గా ఏం చేయొచ్చు, దానికి ఒక నెంబర్ పాస్ చేస్తే దాని బైనరీ వాల్యూ ఏంటో మనకి రిటర్న్ చేసేది. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ OB1 అని వచ్చింది. నేను ఇందాక ఏం చెప్పాను, 1కి బైనరీ వాల్యూ ఏంటి 1 అని చెప్పా, బట్ ఇక్కడ OB ఎక్స్ట్రా వచ్చింది. ఇదేంటంటే డిఫాల్ట్గా ఈ ఫంక్షన్కి ఉంటుంది అనమాట. ఇది ఈ OB అన్నది రిటర్న్ చేసినప్పుడు ఈ OB యాడ్ చేసి వస్తుంది. దాన్ని రిమూవ్ చేయడానికి మనం సింపుల్గా ఏం చేస్తాం, ఈ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ చూసారా. సో ఇండెక్సింగ్ వాడి స్టార్టింగ్ 2 ఎలిమెంట్స్ స్కిప్ చేసి మిగతా అంతా ప్రింట్ చేయమంటున్నాం. సింపుల్గా ఇది అన్నిటికి యాడ్ చేసిన తర్వాత ఏమొచ్చింది, బైనరీ వాల్యూస్ 1 to 10 నెంబర్స్ యొక్క బైనరీ వాల్యూస్. 1కి 1, 2కి 10, 3కి 11, 4కి 100, 5కి 101, 6కి 110, ఇలా మనకి అదే 110. ఇలా మనకి ప్రతి నెంబర్కి కూడా బైనరీ వాల్యూస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ n = 3 ఇచ్చాడు. ఓకే, n = 3 ఇచ్చాడు. ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏముంది, 0110 ఉంది. సో n అనేది 3 కదా. సో బైనరీ వాల్యూ 3 అంటే థర్డ్ చూడు ఏముంది, ఇక్కడ 11 ఉంది. 11 అనేది సబ్ స్ట్రింగా కాదా చెప్పండి. 11 అనేది సబ్ స్ట్రింగా కాదా, ఇందులో మధ్యలో ఉందా లేదా 11. సో ఈ 3 అనేది మధ్యలో ఉంది, 11 దానికి మ్యాచ్ అయింది. అందుకని చెప్పి మనం 2 రిటర్న్ చేస్తాం. తర్వాత ఇక్కడ 0110 ఉంది, n = 4 ఉంది. 4 అంటే ఎంత, ఇక్కడ చూడు ఇంకో 4 ఎంత 100. సో ఇక్కడ ఏమైంది, 100 ఇందులో ఉందా, సబ్ స్ట్రింగ్ కాదు, అందుకని చెప్పి ఫాల్స్. ఓకే, క్వశ్చన్ అర్థం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, టాపిక్స్ వచ్చేసి స్ట్రింగ్ ఒకటి ఉంది. ఇందులో మనం నార్మల్ లిస్ట్ ఇటరేషన్ చేద్దాం, అండ్ అలాగే ఇంకొక అప్రోచ్ అంటే క్యూ కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈ క్వశ్చన్కి. ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, సబ్ స్ట్రింగ్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చాలా సింపుల్ అప్రోచ్, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 to n+1. ఓకే, చేసిన తర్వాత ఏం చేయాలి, బైనరీ స్ట్రింగ్ = బిన్ ఆఫ్ I. మనకు స్టార్టింగ్ OB ఆడొద్దు అని చెప్పాను కదా, దాన్ని స్కిప్ చేయడానికి ఏం చేయాలి, 2 to n అంటే స్టార్టింగ్ ఉన్న 2 ఎలిమెంట్స్ స్కిప్ చేయాలి, లేకపోతే మనకి OB యాడ్ అయిపోద్ది అనమాట. సో ఈ లూప్ రాయడం వల్ల ఏమవుతుంది, ప్రతి నెంబర్ యొక్క బైనరీ స్ట్రింగ్ అనేది మనకి బైనరీ అనేది మనకి వాల్యూ వస్తుంది అనమాట. దీన్ని మనం ఏం చేద్దాం, సబ్ స్ట్రింగ్స్ యాడ్ చేద్దాం. సబ్ స్ట్రింగ్ డాట్ అపెండ్ ఆఫ్ బైనరీ str. ఇప్పుడు ఏమవుతుంది, 1 నుంచి n వరకు ఉన్న ప్రతి నెంబర్ యొక్క బైనరీ వాల్యూ అనేది సబ్ స్ట్రింగ్లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 to 3 నెంబర్స్ యొక్క బైనరీ వాల్యూస్ అన్నీ కూడా సబ్ స్ట్రింగ్స్కి యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ అన్ని ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి ఉంటుంది పాయింట్. ఇఫ్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ద ఇంటిజర్స్ ఇన్ ద రేంజ్ 1 to n ఆర్ సబ్ స్ట్రింగ్స్ ఆఫ్ s. అంటే ఓన్లీ 3 ఒకటి సరిపోదు, 1, 2 కూడా అవ్వాలన్నమాట. సో 1కి ఇంకో 1 ఉంది, 2 అంటే 10 ఉంది, 3 అంటే 110 ఉంది. సో అప్పుడు మాత్రం మనం ట్రూ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, మన దగ్గర అన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి, అన్ని బైనరీ స్ట్రింగ్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, ఫ్రమ్ 1 to n. ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు, చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుని ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్ అనమాట. ఫర్ బిన్ str మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో బిన్ str ఇన్ మనం అన్ని ఎలిమెంట్స్ యొక్క స్ట్రింగ్ వాల్యూస్ అన్ని అంటే బైనరీ వాల్యూస్ అన్ని కూడా ఇందులో స్టోర్ చేసుకున్నాం కదా. సో సబ్ స్ట్రింగ్స్లో ప్రతి నెంబర్ మీద ఇటరేట్ అవుతున్నాం. ఇఫ్ బిన్ str నాట్ ఇన్ s రిటర్న్ ఫాల్స్. అసలు ఇక్కడ ఈ లూప్ రన్ అయిన తర్వాత కూడా ఏది రిటర్న్ అవ్వలేదు, ఫాల్స్ రిటర్న్ అవ్వలేదు అనుకో. బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ ట్రూ. ఎందుకు బ్రో ఇలా రాసో అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు అర్థం కాలేదు అనుకో, చెప్తా చూడు. ప్రతి నెంబర్ యొక్క సబ్ స్ట్రింగ్ అనేది ఇందులో స్టోర్ చేసుకుంటున్నామా, అవునా కదా. స్టోర్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ ప్రతిదీ ఇందులోకి వస్తుంది. ఇప్పుడు బిన్ str అన్న వేరియబుల్లోకి వస్తుంది. ఆ వేరియబుల్ని నాట్ ఇన్ str
అంటే నాట్ ఇన్ ఎస్లో లేదనుకో ఫాల్స్ రిటర్న్ చేయమంటున్నాం. సో ఐటెడ్ అవుతూ ఏమవుతుంది, ఎక్కడున్న ఆ నెంబర్ లేకపోతే, ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, 4కి 100 ఉండాలి, ఇందులో 100 లేదు కదా. సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఎక్కడ ఉంది, 100 లేదు. సో అందుకని చెప్పి ఇది ట్రిగర్ అవుతుంది. నాట్ ఇన్ ఎస్ అన్నప్పుడు ట్రిగర్ అయ్యి రిటర్న్ ఫాల్స్ అయిపోద్ది. లేదంటే ఏమవుతుంది, అసలు ఇది ఎంత రన్ అయినా సరే మనకి ఫాల్స్ ఏది రిటర్న్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇది ఇందులోంచి ఏది రిటర్న్ అవుతుందంటే సబ్స్ట్రింగ్స్ అన్నీ ఉన్నట్టు 1 to n వరకు ఉన్న ప్రతి ఎలిమెంట్ ఒక బైనరీ అన్నది ఆ స్ట్రింగ్లో ఉన్నట్టు. అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత రిటర్న్ ట్రూ అంటున్నాం. సో ఈజీగా ఈ క్వశ్చన్ అయితే ఇలా 2 ఫర్ లూప్స్తో అంటే సాల్వ్ అయిపోద్ది అనమాట. టోటల్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ రన్ చేస్తున్నాం చూడండి, ఇదైతే రన్ టైం 0 ms వచ్చింది. ఇది జస్ట్ ఇటరేటివ్ అప్రోచ్ అనమాట. ఓకే, బ్రూట్ ఫోర్స్ వే అని కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇది మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి దీనికి మేము లిమిట్ యాక్సెప్ట్ వచ్చింది. ఎన్ని కేసులు పాస్ అవ్వలేదు, జస్ట్ 4 అనమాట. 29 ఎస్కేస్ ఉన్నాయి, అందులో 25 పాస్ అయినాయి, ఇంకా 4 మిగిలినాయి. ఎందుకంటే ఆన్లైన్ కంపైలర్ కదా, మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలాసార్లు స్టార్టింగ్ కూడా చెప్పాను మెమరీ లిమిట్ యాక్సెప్ట్ అని చెప్పేసి. మెమరీ లిమిట్ ఒకటి, టైం లిమిట్ ఒకటి. సో ఇదంతా ఆన్లైన్ కంపైల్ ఇష్యూస్ అనమాట. ఆఫ్లైన్లో చేస్తే ఈ కోడ్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి మనం క్యూ అన్న డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో క్యూ యూస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రీసెర్చ్ చేస్తున్నాం దీన్ని. సో మనకి ప్రతి బైనరీ స్ట్రింగ్ అనేది ఆ ఎర్రలో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మెమరీ లిమిట్ ఎక్సీడ్ వస్తుంది, అవునా. సో దాన్ని ఇప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. సో సింపుల్గా నేను ఇప్పుడైతే క్యూ అప్రోచ్ చెప్తున్నాను. క్యూలో మనం డైరెక్ట్ ఏంటంటే ఈ బైనరీ వాల్యూస్ కాకుండా నెంబర్స్తోనే మనం చెక్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం చేద్దాం. సో సింపుల్గా ఇక్కడ స్ట్రింగ్ 1 ఇచ్చాను, డిఫాల్ట్గా ఒక వాల్యూ అయితే ఇచ్చాను అన్నమాట క్యూలో. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వాల్యూస్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూసుకుందాం. ఓకేనా. దీంతోపాటు నేను ఒక టెంపరీగా ఒక సెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. టెంపరీ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, లేదంటే దీనికి ఇందులో మనం స్టోరేజ్ అయిపోయే వాల్యూస్ ఏంటంటే ఆల్రెడీ చెక్ చేసిన నెంబర్స్ ఉందనుకో ఈ సెట్కి అయితే యాడ్ చేసుకుందాం అనమాట. ఓకేనా. సో చెక్ అంటాం లేకపోతే, సో చెక్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఓకే, మనం వాల్యూ చెక్ చేసుకుని అది ఉంటే ఇందులోకి యాడ్ చేసుకుందాం, లేకపోతే లేదు. ఓకేనా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే వైల్ క్యూ ఉన్నంత సేపు ఏం చేయాలి, బైనరీ str ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ ఆఫ్ 0. సో ఇందులో ఉన్న 0 ఎలిమెంట్ ఇదే కదా. సో దీన్ని పాప్ చేస్తున్నాం. పాప్ చేసిన తర్వాత ఏం చేయాలి, నంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బైనరీ str కామా 2. సో దీని మీనింగ్ ఏంటి బ్రో అంటే చెప్తా చూడు. మళ్ళీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ 1 కామా 2 అంటే దాని అర్థం ఏంటంటే, అర్థమైంది ఈ క్వశ్చన్ అంటే ఇంకా చూడండి, ఇంట్ ఆఫ్ బైనరీ str అన్నాం. బైనరీ str అంటే ఏంటి, క్యూ డాట్ పాప్ ఆఫ్ అన్నాం. ఇందులో ఉంది స్ట్రింగ్ 1 ఉంది. ఇక్కడ ఏమన్నా ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ 1 కామా 2 అన్నా. ఇదే రాసాను ఇక్కడ, స్ట్రింగ్ 1 కామా 2. రన్ చేస్తా చూడు, ఏమొస్తుంది చూడు, మనకు 1 వచ్చింది. దీని నెక్స్ట్ అంటే మనం డైరెక్ట్ 1 2 3 కాకుండా మనం ఇప్పుడు 10 అన్నాం అనుకో, నెక్స్ట్ 2 వచ్చింది. అదే ఇప్పుడు మనం 101 అన్నాం అనుకో 5. మీకు అర్థమైందా. ఇప్పుడు 100 అంటే 4 వస్తుంది చూడు. ఇది మనం బైనరీ వాల్యూస్ కామా 2 ఇస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఈ పక్కన 2 ఎందుకు ఇస్తున్నానంటే మనం పైథాన్ చెప్తున్నాం అనమాట, బేస్ 2 యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేయమని చెప్తున్నాం. డిఫాల్ట్గా పైథాన్ అనేది బేస్ 10తో క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. సో ఈ బేస్ 2 బేస్ అనేది ఏంటంటే మనం ఈ బైనరీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిక్ అయితే ఉంటుంది, మీకు తెలుసో లేదో. మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం కదా. సో ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఒక టేబుల్ వేసుకుంటాం, ఇలా ఒక బార్ వేసుకుంటాం. 2 power 0, 2 power 1, 2 square, 2 power 4, 2 power 8, 2 power 16, 32, 64, 128, 256, 512 ఇలా మనకి వేసుకుంటూ వెళ్తాం 2 పవర్స్ అనేవి. సో దాన్ని యూస్ చేసుకుని మనం ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా కదా. బేస్ ఏంటి, అందులో పవర్ పక్కన పెట్టింది, కింద బేస్ ఏంటి 2 కదా. సో అది చెప్పడానికి మనం ఇంటికి ఒక బైనరీ స్ట్రింగ్ ఇచ్చి కామా 2 అంటాం. ఓకేనా. 2 బేస్ యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేయమని చెప్తున్నాం, అంతే. చాలా సింపుల్ థింగ్ అది. సో ఇక్కడ మనకి ఆ నెంబర్ ఏంటంటే తెలుస్తుంది, అవునా. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి, ఆ నెంబర్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ n ఆర్ నమ్ ఇన్
చెక్, కంటిన్యూ. ఓకే, ఇలా ఉంటే కంటిన్యూ అవ్వాలి. అంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం రాసే కండిషన్స్ ఏవి కూడా వర్క్ అవ్వకూడదు. ఇక్కడ మనం నెక్స్ట్ కొన్ని రాయిపోతున్నాం, ఇక్కడ కొన్ని లైన్స్ అయితే రాయిపోతున్నాం. ఈ కండిషన్స్ చెక్ అయింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, కంటిన్యూ అనగానే నెక్స్ట్ వైల్ లూప్ అడ్రస్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ కింద ఏమి రన్ అవ్వు. ఓకే, సో ఈ కండిషన్లో మాత్రం ఏమవ్వాలి, కంటిన్యూ అవ్వాలి. దీని తర్వాత ఏంటంటే ఇందాక మనం రాసిన కండిషన్ ఉంది కదా, ఇఫ్ బైనరీ str నాట్ ఇన్ ఎస్ రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మరి క్యూలోకి యాడ్ చేయాలి కదా, కొన్ని థింగ్స్ క్యూలోకి యాడ్ చేయాలి, చెక్డ్లో కూడా యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం చెక్డ్ డాట్ యాడ్ ఆఫ్ నంబర్. దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం అంటే చాలా సింపుల్, క్యూకి యాడ్ చేయాలి. క్యూ డాట్ అపెండ్ ఆఫ్ బైనరీ str ప్లస్ 0, క్యూ డాట్ అపెండ్ ఆఫ్ str ప్లస్ 1, ఇవి రెండు యాడ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ బయటకు వచ్చేసి వైల్ లూప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి రిటర్న్ ట్రూ. బ్రో అసలు ఏం చేస్తున్నావు బ్రో, ఇది ఎందుకు రాసి ఈ రెండు అంటే చెప్తా చూడు. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వైల్ లూప్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, క్యూలో ఆల్రెడీ మనం 1 అన్నదాన్ని డిఫాల్ట్గా ఇచ్చాం. ఓకే, ఇక్కడ చెక్ అనేది ఖాళీగా ఉంది. క్యూ తీసుకుని ఇక్కడ ఏం చేశాను, బైనరీ str ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ ఆఫ్ అన్నా. ఇక్కడ ఏమన్నట్టు 1 ఉంది, అవునా కదా. ఇక్కడ నేను కామెంట్ పెట్టి ఇక్కడ 1 రాస్తున్నా, 1 ఉంది. సో నంబర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది, ఇందులో కూడా 1 వచ్చింది. ఇక్కడ కూడా నేను హ్యాష్ పెట్టి 1 రాస్తున్నా. ఓకే, ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ n ఆర్ నమ్ ఇన్ చెక్డ్, కంటిన్యూ. సో ఈ నంబర్ అన్నది 1 అన్నది n కన్నా ఎక్కువ, ఫస్ట్ కేసులో చూడు 3 ఉంది, 3 కన్నా ఎక్కువ నంబరు కాదు. ఆర్ నమ్ ఇన్ చెక్డ్లో ఏమైనా యాడ్ చేసామా, ఇందులో ఏం లేవు. ఇక్కడ కాంటికి హ్యాష్ ట్యాగ్ పెడుతున్నా ఖాళీగా ఉన్నట్టు. ఓకే, ఇందులో ఏం లేవు. ఓకే, సో ఈ ఎక్కడ ట్రూ అవుతుంది కాబట్టి ఇది అసలు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళాం, బైనరీ str నాట్ ఇన్ ఎస్. బైనరీ str అంటే ఏంటి, ఓన్లీ 1 ఉంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. సో 1 అనేది ఇందులో ఉందా, ఉంది. సో నాట్ ఇన్ ఎస్ అనేది ట్రూ కాదు, ఫాల్స్. ఇక్కడ ఇఫ్ తర్వాత ఫాల్స్ అనమాట. అందుకని చెప్పి లోపలికి వెళ్తాం, ఇఫ్కి ఇది ట్రూ అవ్వాలి ఈ పార్ట్ అన్నది. నాట్ ఇన్ ఎస్ అని అడిగాను, లేదు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది, ఇందులో లోపలికి వెళ్దనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, చెక్ డాట్ యాడ్ నమ్ అన్నా. ఈ నెంబర్ని ఇంటిజర్ని కనెక్ట్ చేసిన నెంబర్, స్ట్రింగ్ కాదు ఇంటిజర్ని కనెక్ట్ చేసిన నెంబర్ని చెక్లోకి యాడ్ చేస్తున్నాం. సో 1 యాడ్ అయింది. తర్వాత క్యూ డాట్ అపెండ్ బైనరీ str ప్లస్ 0 అపెండ్ బైనరీ str ప్లస్ 1. ఏం చేస్తున్నాను దీనికి, ఇక్కడ బైనరీ strలో 1 ఉంది స్ట్రింగ్ ఫార్మాట్లో. దీనికి ఏం చేశాను 1 0 అంటే ఇక్కడ చూడు, ఇది ఆల్రెడీ ఇక్కడ ఇందులో 1 ఎగిరిపోయింది. ఫస్ట్ మళ్ళీ పక్కన పెడుతున్నాను చూడండి. సో మనం పాప్ చేసినట్టు ఏమొచ్చింది, ఈ 1 ఇక్కడ ఎగిరిపోయి ఈ వేరియబుల్లోకి వచ్చింది. ఈ వేరియబుల్కి ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఫస్ట్ 1 0 అంటున్నా. అంటే ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లో 1 0 యాడ్ అవుతుంది, వెంటనే దాని తర్వాత ఏమవుతుంది 1 1 కూడా యాడ్ అవుతుంది. చూడండి 1 1 1 1. ఓకే, 2 ఎలిమెంట్స్ యాడ్ అండి. 1 0 అంటే అర్థం ఏంటి 2, 1 1 అంటే అర్థం ఏంటి 3. ఓకే, చూడు మనం ఇక్కడ రాసింది ఏంటి వైల్ లూప్, అర్థమైందా. ఓకే, ఇక్కడ చూడు బైనరీ str క్యూ డాట్ పాప్ ఆఫ్ అన్నా. ఇప్పుడు ఇందులోకి ఏమొచ్చింది 1 0 వచ్చింది. 10 వాల్యూ అంటే అదే 1 0 అంటే దాని ఇంటిజర్ వాల్యూ అంతా 2. సో నమ్ n కన్నా ఎక్కువ కాదు, చెక్లో ఉందా కాదు. సో 2 ఫాల్స్ కాబట్టి కంటిన్యూ కిందకి వెళ్ళిపోతుంది. బైనరీ str నాట్ ఇన్ ఎస్ అంటే ఈ 1 0 అన్నది ఇందులో లేదా, ఉంది స్ట్రింగ్లో ఉంది, సబ్ స్ట్రింగే. అందుకని చెప్పి ఇది ఫాల్స్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఇందులోకి ఏం చేస్తున్నాం, నెంబర్ని చెక్లోకి యాడ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్యూ డాట్ అపెండ్ ఆఫ్ ఏమన్నాను, బైనరీ str 0 ప్లస్ 1, అక్కడ మళ్ళీ 1. అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు ఇక్కడ 10 ఉంది. నెక్స్ట్ ఏమో యాడ్ అవుతుంది, ఇక్కడ ఇందులో పాప్ చేస్తాం 10. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీసాం కదా ఇక్కడ. సో ఇది రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ అయిపోయిన తర్వాత ఏమన్నట్టు, క్యూలో 11 ఉంది ప్రస్తుతానికి. అంటే ఇక్కడ దాకా అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, ఇది ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత 10 ఎగిరిపోయి ఇంకా 11 ఒకటి మిగిలింది. దీని పక్కన మళ్ళీ 2 వాల్యూస్ యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, 10కి ఇక్కడ ఏముంది, ఇంకో 1 0 1 కామా.
ఓకే ఒక నిమిషం 100 కామా 101 అనమాట. ఇదిగో ఇక్కడ 10 ఉంది, దీనికి 0 యాడ్ చేస్తే ఏమైంది 100. తర్వాత ఇదే 10కి ఇంకొక 1 యాడ్ చేస్తే ఏమైంది 101. సో ఇదంతా 3, ఇది 4, ఇంటిజర్ వాల్యూ 4 గుర్తుపెట్టుకోండి, ఇది 5. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో 11 వచ్చింది అంటే 11 వచ్చింది, ఇది ఇక్కడ ఎగిరిపోద్ది ఇందులో. సో క్యూలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 100 ఉంది 101 ఉంది. సో ఇక్కడ చూడు 11 వచ్చింది అంటే 11 అంటే దాని అర్థం ఏంటి, ఇంటిజర్ వాల్యూ 3 వచ్చిందా. ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ n ఆర్ నమ్ ఇన్ చెక్డ్. ఓకే, నెంబర్ ఎంత 3, గ్రేటర్ దెన్ అన్నా కాదు ఎందుకంటే 3 అనమాట, ఈక్వల్. చెక్డ్లో ఉందా లేదు. సో కంటిన్యూ. ఇఫ్ బైనరీ str నాట్ ఇన్ s, ఈ 11 అన్నది ఇందులో ఉందా లేదా చెక్ చేస్తాం, ఉంది. సో ఇందులో కూడా ఫాల్స్ అనేది ట్రిగర్ అవ్వదు. చెక్డ్కి ఏమవుతుంది, ఇందులో ఏమవుతుంది యాడ్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసి పట్టలేదు మనం. సో 1 2 3 ఇప్పుడు దాకా ఈ 3 నెంబర్స్ యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత ఇక్కడ 11 ఉంది కదా. సో 11కి ఏం చేస్తున్నా 110, తర్వాత 111 అంటున్నా. ఇక్కడ చూడు నెక్స్ట్ 110 111, ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో అవుతాయి. ఇక్కడ కొటేషన్స్ పెట్టలేదు, రెండాళ్ళకి కంగారు పడద్దు. సో దీని అర్థం ఏంటి, ఈ వాల్యూస్ ఎంత ఎందాక ఆల్రెడీ చూసాం, దీని నెక్స్ట్ వాల్యూస్ అనమాట. సో ఇలా మనకి బైనరీ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ అడ్రస్లో 100 వచ్చింది అంటే 100 వచ్చింది. ఇక్కడ ఇందులో నుంచి ఎగిరిపోతుంది. ప్రతి అడ్రస్ తర్వాత ఏమవుతుంది, 2 ఎలిమెంట్స్ అడుగుతున్నాయి, అందుకే ఇది 2 సార్లు వస్తుంది. 2 ఎలిమెంట్స్ కంటిన్యూస్గా అడుగుతాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా పాప్ చేశాను, 100 వచ్చింది, దాని అర్థం ఏంటి 4. సో ఇక్కడ చూడు 4 అన్నది, ఇంకా చూడు 4 అన్నది ఎక్కువ కదా. సో నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ n. సో కంటిన్యూ అనమాట. ఇది ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ క్యూ అనేది ఎంటీ అయిపోయేదాకా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమొచ్చింది 4 ఎక్కువే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 5 వస్తుంది, ఎక్కువే. కంటిన్యూ, ఇది ఏవి రన్ అవ్వదు. తర్వాత 6 వస్తుంది, కంటిన్యూ, ఎందుకంటే కంటిన్యూ 3 అవుతుంది ఎందుకంటే ఎక్కువ కాబట్టి. సో ఇది ఏ రన్ అవ్వదు. లాస్ట్కి ఏమైంది, క్యూ ఎంటీ అయింది కదా, ఇక్కడతో లూప్ ఆగిపోద్ది. లూప్ ఆగిపోయి ఇక్కడ మనకి రిటర్న్ ట్రూ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు అప్రోచ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నా. ఈ చెక్ ఎక్కడ వాడలేదు కదా బ్రో, ఎందుకు రాసుకున్నాం అంటే ఇక్కడ మనం చెకింగ్ కోసం వాడుతున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా దీన్ని. సో ఐ హోప్ మీకు అప్రోచ్ అర్థం అనుకున్నాను, చాలా ఈజీనే. ఇది కూడా మనకి ఇక్కడ రన్ అయితే అయింది. సబ్మిట్ చేద్దాం. సో హోప్ఫుల్లీ ఇప్పుడు మనకి మెమరీ లిమిట్ ఎక్సీడ్ రాదనమాట. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి మంచి టైం కంప్లీట్ వచ్చింది. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు రెండో ప్రాసెస్ కూడా చాలా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా డౌట్ ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.